ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని ధ్యానించే ఈ సమయం అనుదిన ధ్యానమాలిక అనే మా కార్యక్రమాన్ని ప్రతిదినం వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా ప్రభు పేట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుడిచ్చిన ఈ ప్రత్యేక సమయంలో మనము జకర్యా గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనములో వ్రాయబడినటువంటి మాట, ఉత్తర దేశములో ఉన్నవారులారా తప్పించుకొని రండి, ఆకాశపు 4 వాయువులంతా విశాలముగా నేను మిమ్మును వ్యాపింపచేసి ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఈరోజు సెలవిస్తున్న మాట, బయటకు రండి, మిమ్మలను ప్రపంచపు 4 మూలలకు మిమ్మల్ని వ్యాపింపచేస్తాను. ఈరోజు చాలామందికి ఈ ఆశ ఉంటుంది. నా పరిచర్య కానీ నేను చెప్పే దేవుని వాక్యం కానీ 4 మూలలకు వ్యాపించాలి అని ఆశ ఉంటుంది. కానీ ఎందుకో మనము వ్యాపించేటటువంటి దాని పద్ధతిని అవలంబించలేకుండా పోతాము. మనము వ్యాపించడానికి మనకు కావలసిందల్లా ఒకటే, ఏంటి అని మనం ఆలోచిస్తే విడుదల కావాలి. అంటే నువ్వు ఏ స్థితిలో బంధించబడి ఉన్నావో ఆ స్థితి నుండి బయటకు రాగలిగితే తప్పకుండా నీవు వ్యాపిస్తావు. యోసేపు గురించి మీకు తెలుసు కదా, ఆయనకు వస్తున్న ప్రతి ఆటంకాన్ని కూడా అధిగమించుకుంటూ ఎక్కడ బందీ కాకుండా, ఆయనకి రకరకాల శోధనలు తన యవ్వన కాలము నుండి చిన్న వయసు నుండి వచ్చినా కూడా ఎక్కడ దాసోహం చేయడానికి ఇష్టపడలేదు. ప్రతి పరిస్థితికి తల వంచాడే తప్ప ఎక్కడ రాజీ పడాలి. దాన్ని ఎదిరించుకుంటూ జయించుకుంటూ దైవ చిత్తం నెరవేర్చాడు. కాబట్టే ఈరోజు మనం ఆయన కోసం చెప్పుకుంటూ ఉంటాం. పరిశుద్ధతలో యోసేపుకు మించిన వాడు మనకు కనిపించరు. ఆయన ఎలా తప్పించుకున్నారో తన యవ్వన కాలాన్ని ఆశ్చర్యం అనిపిస్తుంది. అందుకే ఆయన గురించి వాక్యం చెప్తుంది, యోసేపు ఫలించడి కొమ్మ, ఆయన ప్రాకారములన్నిటి మీదను వ్యాపిస్తున్నాడు. ఈరోజు మీరు వ్యాపించాలి అని ఆశ కలిగి ఉంటే కనుక మీరు ఒక్కటి చేయండి, మీరున్న స్థితి నుంచి బయటికి రండి. సేవకుడు కావచ్చు, విశ్వాసవే కావచ్చు, ఈ వర్తమానం మన కోసమే. వ్యాపించవలసింది మనమే కదా. అన్ని జనులు వ్యాపించటం వల్ల దేశానికి ఏం ఉపయోగం ఉంది? క్రైస్తవులు వ్యాపిస్తే దేశంలో అనేక మందిని బాగు చేయవచ్చు. మతోన్మాదులు, మత పిచ్చి పట్టినటువంటి వారు ఒకవేళ క్రైస్తవ్యాన్ని హేళన చేస్తున్నారని నిరుత్సాహపడవద్దు. మనం చాలామందిని బాగు చేస్తున్నాం, వాళ్ళకి తెలియదు. కానీ ఈరోజు భయంకరమైన క్రూరత్వాన్ని ప్రపంచంలో ఆపగలిగినటువంటి శక్తి క్రైస్తవ్యానికే ఉంది. లేకపోతే ఎక్కడ చూసిన గొడవలు, చంపుకోటాలు, నరుక్కోటాలు, భయంకరమైన పరిస్థితులు గత సంవత్సరాల్లో ఉండేవి. కానీ ఇప్పుడు లేవంటే ప్రపంచం గుర్తించట్లేదు. కానీ క్రైస్తవ సిద్ధాంతం బయటికి రావటమే మూల కారణం. పరిశుద్ధ గ్రంథాన్ని ప్రకటించేటప్పటికీ కఠినాత్ములు మారిపోయి ప్రేమతత్వంలోకి రావటం వల్ల ఇంత అలర్లు తగ్గాయి. లేకపోతే మా చిన్న వయసులో ప్రపంచం అతలాకుతలమై జనాన్ని నరుక్కుంటూ రోజుకొకరు చస్తూ ఉండేది. ఇప్పుడైతే బలిసిపోయి వాహనాలతో స్పీడ్గా పోయి ఇబ్బంది పడుతున్నారు. కానీ అప్పుడు అలా కాదు, కావలసుకునే పగబట్టి జనాన్ని చంపుకునేటటువంటి రోజులు అవి. అలాంటి రోజుల్లో నుండి దేవుడు ప్రపంచాన్ని విడిపించింది ఏ సిద్ధాంతమో వాళ్ళకు తెలుసు. అయితే అది వ్యాపించేస్తే మనకున్న లబ్ధి ఆగిపోద్దని, మన మతానికున్న బలం తగ్గిపోద్దని భయం తప్ప వాళ్ళు ఏం ప్రజల మేలు కోరి ఆ దాడులు చేసేవాళ్ళు ఏమి కాదు. దానికోసం ఆలోచించి సత్యాన్ని మీరు పక్కన పెట్టకండి. మనం ప్రకటిస్తున్న యేసు
అద్భుతమైనటువంటి వాడు. మనం ప్రకటిస్తున్న యేసు సత్యవంతుడు. మనం ప్రకటిస్తున్న యేసు నిజమైన యేసు. ఆయన ఒక డూప్లికేట్ కాదు. ఇప్పుడు కూడా డూప్లికేట్ యేసును ప్రకటిస్తూ ఉంటారు. మనం ప్రకటించే యేసు అపోస్తులు ప్రకటించినటువంటి యేసు. ఆయన రక్షకుడు. సిలువలో సర్వస్వాన్ని ధారపోసినటువంటి దేవుడు. వేషధారి కాదు. కానీ అపవాది ఒక యేసును కూడా క్రైస్తవ లోకంలోనికి పంపించాడు. పౌలు చెప్తున్న ప్రకారం మేము ప్రకటించిన యేసును గాక మరొక యేసు ప్రకటిస్తే మీరు సహించండి మరి, ఎందుకంటే మీరు దురద చెవులు గలవారు. కాబట్టి నీవు ప్రకటిస్తున్న యేసు ఎవరో నీకు తెలియాలి. కాబట్టి మనం ప్రకటిస్తున్న యేసు శాంతమూర్తి. తన దేహాన్ని నలగొట్టంగా అప్పగించాడు. తన ప్రాణాత్మ శరీరాలను సజీవ యాగముగా తండ్రికి అప్పగించుకున్న యేసుని ప్రకటిస్తున్నాను. అంతేగాని మేకప్ చేసుకుని అలంకరించుకుని అందంగా సిద్ధపడినటువంటి యేసును కాదు. కానీ నేను ప్రకటిస్తున్న యేసు సొగసు స్వరూపము లేకుండా రిక్తునిగా చేసుకున్న యేసును ప్రకటిస్తున్నాను. యేసుక్రీస్తుకు కూర్చిన మనస్సు మీరు ఎరుగుదురు కదా. ఆయన ఎలాంటి వాడో మీకు తెలుసు. కాబట్టి ఆ మనస్సు మీరు ధరించుకోండి. ఆయన సొగసు స్వరూపాన్ని, తన అందాన్నంతటినీ కూడా ధారబోసిన దేవుడే నా యేసు. ఆయన ప్రపంచానికి ఇచ్చే వర్తమానం కూడా అదే. మీ ఆడంబరాన్ని, మీ అందాలను, మీ సౌందర్యాలను ప్రభు సన్నిధిని అర్పించుకుని కేవలం సామాన్యులుగా బ్రతకమని నేర్పించే ఆ సిద్ధాంతం ఈరోజు ప్రపంచాన్ని విప్లవాత్మకంగా మార్చి అనేకులను దీనత్వంలోకి తీసుకుని వచ్చిన సంగతి మర్చిపోకూడదు. యేసు అలాగే వ్యాపించారు. ఆయన తన దీనత్వంతో వ్యాపించారు. ఆయన ప్రేమ తత్వంతో వ్యాపించి ప్రపంచాన్ని ఈరోజు ఉన్నత కృపతో నింపేస్తున్నటువంటి దేవుడు ఆయన. కాబట్టి మనం కూడా ఆ దేవుణ్ణి ప్రకటిస్తున్నాం కాబట్టి మనం వ్యాపించాలి. మనం కూర్చున్న మూలలో కూర్చోవటమే కాదు, నీ గ్రామములో, నీ ఉన్న ప్రాంతంలో ఒక చిన్న మందిరం కట్టుకుని బతికేయటం కాదు, బయటికి రావాలి. నువ్వు వ్యాపించాలి. నీకు ఇచ్చిన తలంతు దీపస్తంభంపైకి రావాలి. అనేకులకు వెలుగివ్వాలి. నీ గ్రామానికే కాదు, నువ్వు కట్టుకున్న మందిరపు స్థలాల్లోనే కాదు, నువ్వు ప్రపంచమంతా వ్యాపించాలి. నువ్వు బూది గంతాల వరకు వ్యాపించాలి. ఈ సంగతి మర్చిపో. వ్యాపించాలంటే ప్రభు ఇస్తున్నటువంటి వర్తమానం ఈరోజు నీవు బయటికి రా. నీవు సియోను నివాసివి కదా, బబులోనులో బంధించబడి ఉంటామేంటి? అక్కడి నుంచి కూడా రమ్మంటాడు దేవుడు. తప్పించుకొని పారిపోము, నేను నిన్ను వ్యాపింపచేసేదను. ఎవడన్నా మిమ్మల్ని ముడితే నా కనుగుడ్డును ముడుతున్నాడు కనుక నేను ఊరుకుంటానా అంటున్నాడు. కాబట్టి ఈరోజు వర్తమానం వింటున్న మీరు యేసును కలిగి ప్రకటించండి. నిజమైన యేసును ప్రకటించండి. యేసు లేని సేవ ఉంది బైబిల్లో. యేసు లేని సేవ అది మన యేసయ్య సేవ కాదు. అందుకే ప్రభువు తేల్చి చెప్పారు. మత్తయి సువార్త 7:22 అది యేసయ్య సేవ చేసిన వాళ్ళు కాదు. వాళ్ళు యేసుని ప్రకటించమని భ్రమలో ఉన్నారు, కానీ మరొక యేసును ప్రకటించేశారు. వారు నిజమైన యేసును ప్రకటిస్తున్నాం అనుకున్న మత్తులో ఇంకొక అబద్ధపు యేసును ప్రకటించారు. లాస్ట్కి సిగ్గుపడ్డారు. ప్రభు ఏమన్నాడు? మీరెవరో నాకు తెలియదు అన్నాడు. అంతకుముందు వాళ్ళు ఏమన్నారు? మేము అద్భుతములు చేయలేదా, ప్రవచనాలు చెప్పలేదా, మేము స్వస్థపరచలేదా అన్నారు. అంటే యేసు లేకుండా ఇవన్నీ జరగవా? ఈ యొక్క మరొక యేసు వీటిని చేయలేడా? మరి ఇవన్నీ ఎలా జరిగాయి? వారు మరొక యేసుతో చేశారు. నిజమైన యేసును పక్కన పెట్టారు. సిలువలో ఉన్న యేసును పక్కన పెట్టారు. సిలువలో రక్తం కార్చిన యేసయ్యను పట్టించుకోలేదు. అందుకే వాళ్ళు సిగ్గుపడిపోయి అక్రమం చేయవారులారా నా అర్థ నుంచి వెళ్ళిపోండి అన్నాడు. అప్పుడు పరిస్థితి ఏంటో ఆలోచించండి. కాబట్టి యేసు లేని సేవ ఎంతో ఉంది ఇక్కడ. నిజమైన యేసయ్య లేకుండా అద్భుతాలు చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అన్నీ పరిశుద్ధాత్మ ద్వారానే జరిగిపోతానని భ్రమపడకండి. పరిశుద్ధాత్మ కాకుండా దురాత్మ కూడా ఎంతమందిని సిద్ధపరిచింది. వాళ్ళంతా ఏమైపోతారు? ఇప్పుడు మత్తయి సువార్త 7:22 ఉన్నటువంటి వారు ఏమైపోతారు? ఆలోచించండి. మీరెవరు నాకు తెలియదు, నా దగ్గర నుంచి పొమ్మన్నాడు కదా. వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచించండి. అందుకే మీ సేవను కూడా పరీక్షించండి. మీరు దేవుని ఆత్మతో చేస్తున్నారా, లేక మానవ స్వభావంతో చేస్తున్నారా, లేక మరొక యేసును ప్రకటిస్తున్నారా? ఆలోచించుకుని సిద్ధపడండి. దైవ కృప మీ అందరి ఎడల సమృద్ధిగా ఉండాలి. మా అనుదిన ధ్యానమాలిక అనే మా పాఠాలు ప్రతిరోజు మీకు పంపించబడుతూ ఉంటాయి. తప్పక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
వీలైతే అనేకులకి ఈ వాక్యాన్ని పంపించండి. బలవంతమేమీ లేదు. దేవుడు ప్రేరేపిస్తే తప్పక మరి ఈ పరిచర్యకు సహకరించండి. దైవ కృప మీ అందరికీ సమృద్ధిగా ఉండునుగాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకు అందరికీ తోడుగుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.